ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని సత్యవేణిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోరుకుర్తి రాజుతో సహా సుమారు 100 కుటుంబాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే 4 ప్రధాన అంశాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు డిసైడ్ అయిపోయారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరి జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగుదేశం తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. జై తెలుగుదేశం. వైభోగులు రాజు, వైభోగులు నాని, వైభోగులు బాబ్జీ బొబ్లీ, వైభోగులు ఈశ్వరరావు, వైభోగులు వీరపండు, కెల్లాడి దుర్గా, కొండవరేశ్వరంలో వెళ్ళిపోకండి. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాను. ఆ చదువు అనేటటువంటి భారం ఒక మేనమామగా నేను తీసుకుంటాను అని చాలా గొప్పగా చెప్పాడు. ఇవాళ కూడా చెప్తాడు, అమ్మఒడిని నేను అమలు చేశాను అని చెప్పాను. నిజమే, అమలు చేశాడు. ఏం అమలు చేశాడు? అతను అన్న మాటను తప్పి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒకరికే ఇచ్చి ఉన్నవాళ్ళు దోళ్ళు గాయించండి, ఒక పిల్లవాడిని చదివించుకోండి అని చెప్పి ఒక పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. పిల్లకు అదైనా 15,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి. తొలి సంవత్సరం 15,000 ఇచ్చాడు. మళ్ళీ సంవత్సరం అవుతులోకి, రెండో సంవత్సరం అవుతులోకి 14,000 కుదించాడు. ఏమంటే పిల్లల బాత్రూములు బాగు చేయడం కోసం ఖర్చు, అంటే ఏళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. మూడో సంవత్సరంలోకి ₹1 కూడా ఇవ్వలే. కారణం కోవిడ్. కోవిడ్లో ఈ పిల్లలు లేరా? వాళ్ళు బతకాల్సినటువంటి అవసరం లేదా? చదువుకోవాల్సినటువంటి పని లేదా? అది అయిపోయింది. మరి సంవత్సరంలోకి 13,000 వేసింది ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్. 2,000 ఎందుకు తగ్గించావు నాకులాంటి అడిగితే దానికి సమాధానం లేదు. ఇది ఆయన అమలు చేసినటువంటి చిత్తశుద్ధి. పాలన ఏ రకంగా ఉన్నదన్నదే అమ్మ ఒడి అయ్యే బుడ్డికి దాని గురించి చెప్పుకోవాల్సి వస్తే మరి ఆ పేర్లు నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆ పరిచయం లేదు. మా అల్లుడు కానీ చెప్పాను ఏమన్నా ఆ పేర్లు అయ్యని. నిజంగా ఆయన ఏమన్నాడండి? మహిళా సోదరిమణులారా,
నా తల్లుల్లారా, చెల్లుల్లారా, అక్కల్లారా, ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.